హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. సో మీకు బాగా ఇష్టమైన హీరో అంటే పర్సనల్ లైఫ్ లో కూడా మీకు అడ్వైజ్లు ఇచ్చి ఇదిగో పలాంది కొనుక్కో డబ్బులు వస్తే అని శోభన్ బాబు గారు ఇలాంటి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు రిచెస్ట్ పర్సన్ సౌత్ ఇండస్ట్రీలోనే. శోభన్ బాబు ఒకరు, మురళీమోహన్ గారు ఒకరు. శోభన్ బాబు గారి మాటలు విని మురళీమోహన్ ఈ రోజు జయభైరి దీంట్లో ఇంత ఇదిగా ఉన్నాడు. శోభన్ బాబు గారు ఎప్పుడు చెప్తారు, భూమి మీద పెట్టిన ఇంత పైసా కూడా వేస్ట్ అవ్వదు, ఏదైనా డబ్బు ఉంటే భూమి కొనుక్కొని పెట్టుకో, రేపు పొద్దున మనకు అదే ఆధారం అని చెప్తుంటారు. మీరు చెన్నైలో ఉన్న ఆర్టిస్ట్ కాబట్టి ఇప్పటి వరకు కూడా హాఫ్ ఆఫ్ ద చెన్నై శోభన్ బాబు గారు అంటారు, నిజమే? ఉంది ఉంది మెహతా నగర్ లో ఉంది, తర్వాత ఔటర్ కట్ లో ఉంది. ఆయన అక్కడే సమాధి చేశారు, నేను కూడా వెళ్ళాను. ఆయన చనిపోయినాడని తెలిసి ఇంటికి వెళ్తే శవాన్ని తీశారు, ఫాలో అయ్యి నేను అక్కడికి వెళ్ళాను, తోటకి వెళ్ళాను. హీరోయిన్స్ లో ఎవరు మంచి షెడ్యూల్ చెప్పేవాళ్ళు? రెండు షేర్ చేసుకొని పెద్ద హీరోయిన్స్ అందరితో చేశారు కాబట్టి, జయసుధ, జయప్రద, శ్రీదేవి, విజయశాంతి గారు అందరితో చేశారు మీరు. విజయశాంతి ఒకప్పుడు మంచి ఫ్రెండ్ నాకు. ఆ అమ్మాయి మ్యారేజ్ అయినాక ట్రాక్ ఇదైంది. రాధిక కూడా తిడుతుంటది నన్ను అప్పుడప్పుడు, ఎందుకంటే నా సొన్నెళ్ళడి అని తిడుతుంటది, ఎందుకంటే వాడిని ఎందుకు చేసుకున్నామని. ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు అది. ఆ ఇండస్ట్రీలో ఇంకొకటి, నేను కొన్ని పర్మనెంట్ చెప్పాను కదా బ్యానర్స్, ఈ అమ్మాయిలు ఉంటారు కదా, ఈ కడపత్రం కోసం రేడుకు పోతే పట్టుకొని ఇచ్చేసి పలానా జయశీల అందరినీ పట్టించేస్తుందని రూమర్ కూడా చేశారు. ఏ విధంగా? నేను అడ్రస్లు ఇచ్చి పంపించి రేడ్ చేయమన్నానని కూడా కొంతమంది నాకు. హీరోయిన్స్ కాదు, ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళకు తెలిసి ఒకటి తెలియక ఒకటి ఇది చేసి ఇంట్లోనే పెడతారు మకాం. ఎవరు? అది ఇంట్లో మకాం పెట్టుంటారు, వాళ్ళు వెళ్తారు కడపాత్రం కోసం, లేకపోతే ఇళ్లలో వాళ్ళు చేసుకుంటారని మనకు తెలీదు. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, పక్కన ఎవరో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇన్ఫర్మేషన్ వస్తాయి. వచ్చినప్పుడు వీళ్ళు రేడికి వెళ్తారు, రేడికి వెళ్ళినప్పుడు పట్టుబడతారు, ఒక్కోసారి ఎస్కేప్ అవడానికి చూస్తారు, పారిపోవడానికి చూస్తారు. సో అట్లాంటప్పుడు నేనే చెప్పానని చెప్పి ఒక కేజీ మన కేఆర్జీ గారిని పెద్ద ప్రొడ్యూసర్ ఉండేవారు తమిళ్లో, ఈ మమ్ముటి వీళ్ళని అందరినీ పెట్టి చాలా సినిమాలు తీశారు. నాకు బాగా తెలుసు, ఎందుకంటే మా పక్క వీధిలోనే ఆయన ఆఫీసు. సో ఎప్పుడన్నా వెళ్ళి కలుస్తూ ఉంటాను. ఆయన పిక్చర్లు నేను చేశాను, నీలగిరి అవన్నీ. మీరు రైడ్లు చేస్తానని చెప్పిన ఆర్టిస్టులు ఎవరు? లేడీ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకులేండి, ఉన్నారు కొంచెం అతి అతి తెలివి వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు. నేను పోయేది వాళ్ళు పట్టుకుండేది, వీడు మధ్య నాకేం వచ్చింది. మీరు పోలీసుతో ఉన్నారు కదా, పోలీసు వాడేదో ఇది పడితే మా ఇది లేక మేము సంసారం చేసుకుంటున్నాం, నాకు ఏమొస్తుంది మిమ్మల్ని పట్టిస్తే. అప్పుడు ఉండే అసలు ఇట్లా ఉంటాయండి, లేకుండా ఎట్టుంటది. ఇప్పుడు మా ఇంట్లో మా వాడే చెప్పేవాడు, దాన్ని రేడుకు పోయాను, వదిలేసి వచ్చాను, వదిలే పాపం అనేసి కొన్ని చెప్తాడు ఇంట్లో. మీ వారే చెప్తారు మీకు? వదిలేశాను. కొంతమంది పెద్ద హీరోయిన్ అమ్మ వాళ్ళే ఉన్నారు, అయ్యయ్యో వాళ్ళే జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చి కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఆయన పెద్ద పెద్ద హీరోయిన్స్ మదర్స్ నే వాళ్ళు ఈ పని చేస్తుంటే అవి నేను చెప్పకూడదు, ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి చెప్పకూడదు.